తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడమే టార్గెట్ గా అడ్డమైన వాగుడు వాగుతున్నారు కాంగ్రెస్ నేతలు. తాజాగా నిజామాబాద్ రైతు మహోత్సవం సభలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా దిక్కుమాలిన మాటలు మాట్లాడారు. తెలంగాణ రైతుల ముందు నిల్చొని ఇక్కడి రైతులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వారికి ఆంధ్ర రైతులు వ్యవసాయం చేయటం నేర్పారట. 1923లో నిజాం సాగర్ కట్టినప్పుడు ఆంధ్ర జిల్లాల నుంచి రైతులు వచ్చి వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించారని మహేష్ కుమార్ గౌడ్ నోటికొచ్చినట్టు మాట్లాడారు. నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయాలు స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం. 1923లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయాలు స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం. ఇక ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో స్పందించడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. ఇవాళ పీసీసీ చీఫ్ హోదాలో ఉండి మహేష్ కుమార్ గౌడ్ గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? అంటే వాళ్ళకి ఎందుకు పదే పదే తెలంగాణ అన్న పదం వినబడితే అంత చిరాకు ఎందుకు వస్తుంది అసలు వాళ్ళకి? కాంగ్రెస్ నాయకుల మానసికతకు అర్థం పడుతున్నాయి వాళ్ళ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు. వీళ్ళెవ్వరికీ కూడా తెలంగాణ రేషం అనేది లేదు. వీళ్ళంతా పుట్టు బానిసలు. మొదటి నుంచి కూడా వీళ్ళది బానిస మనస్తత్వం. ఢిల్లీకి బానిసత్వం, తర్వాత ఆంధ్ర నాయకులకు బానిసత్వం. వాళ్ళ తెలంగాణ వచ్చింది కానీ వీళ్లకు మాత్రం తెలంగాణ ఆత్మ గౌరవం, ఆ భావన వీళ్ళకు రాలేదన్నమాట. వీళ్ళు తెలంగాణలో జీవిస్తలేరు. ఇంకా వీళ్ళు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలకుల బానిసల ఆ మనస్తత్వం ఏదైతే ఉందో దాన్ని ఇంకా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అనగా వాళ్లకు తెలంగాణ ఆత్మగౌరవం అనే భావన. ఇప్పటికీ మనకు ముఖ్యమంత్రి జై తెలంగాణ అన్నాడు కదా. ఎవరికైనా తమ జన్మభూమికి తాను జై కొట్టుకుంటారు కదా. జై మహారాష్ట్ర అంటారు, జై కర్ణాటక అంటారు, జై గుజరాత్ అంటారు. ఎక్కడికి పోతే వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు జై అంటారు. మన ముఖ్యమంత్రికి ఎందుకు నోరు పడిపోతుంది? ఆయనకి జై తెలంగాణ అనబుద్ధి కాదు. ఆయన తెలంగాణ అంటే ఆయనకు తేలు జర్లు బాగుతాయి అన్నమాట. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తాడు. ఆయన తెలంగాణ అనే జై తెలంగాణ అనే మాట చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకమైంది కనుక నేను అది అనను అనేది ఆయన. అంటే ఆయనలో ఉన్న చంద్రబాబు భక్తుడే సజీవంగా ఉన్నాడు తప్ప ఆయన తెలంగాణ వాడు ఆయనలో లేడు. తెలంగాణ ఆయనలో బతికి లేదు. వీళ్ళందరూ అల్పులైన నాయకులు. ఒకప్పుడు ఒక సంపాదకీయం రాశారు ఉద్యమ సమయంలో, అద్భుతమైన ప్రజలు అల్పులైన నాయకులు. ఆ అల్పులైన నాయకులు వీళ్ళందరూ కూడా బానిస నాయకులు. ఇవాళ అదే బానిస మనస్తత్వం, అదే మన ఆత్మ న్యూనత, దాని నుంచి ఇవాళ ఆయన వ్యవసాయం తెలంగాణ వాళ్లకు నేర్పిండ్రు అని చెప్పి. కానీ తెలంగాణ ఒకప్పుడు అద్భుతమైన వ్యవసాయ నాగరికత కలిగినటువంటిది. కాకతీయులు నిర్మించినటువంటి గొలుసు చెరువుల కింద బ్రహ్మాండమైనటువంటి పంటలు తీసిరు తెలంగాణ ప్రజలు. ఇవాళ అదే పంటల్ని, అదే జొన్న పంటని, అదే రాగుల్ని, అదే సజ్జల్ని, వీటన్నిటిని కూడా ఇవాళ ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పి ఇవాళ యావత్ ప్రపంచం గుర్తిస్తున్నది కదా. వాటి వైపు మరలుతున్నది కదా మొత్తం ప్రపంచం అంతా కూడా. ఒక ప్రాంత భౌగోళిక పరిస్థితిని బట్టి అక్కడ పంటలు ఉంటాయి. అట్లా అని వరి పంటను కూడా అద్భుతంగా ఇవాళ మనం నీటి వసతి కల్పిస్తే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ అన్నపూర్ణ అయింది కదా రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ మించిన పంట పండుతున్నది కదా ఇవాళ. పంజాబ్ను తలదన్నుతున్నాం కదా వరి ఉత్పత్తిలో. ఇప్పుడు కూడా ఇంకా ఆయనకు తెలంగాణ వాళ్ళకు ఎవడో వచ్చి వ్యవసాయం నేర్పాలి అని మాట్లాడేటువంటి బానిస తత్వం ఏదైతే ఉందో ఇది అసహ్యం కలుగుతున్నది. వీళ్ళ పరిపాలనలో ఉండడం తెలంగాణ ప్రజల కర్మ అంతే. ఇంకా అంతకు మించి వేరే లేదు. వీళ్ళని ఎన్నుకున్న పాపానికి వీళ్ళ నుంచి ఇటువంటి అవమానకరమైన వ్యాఖ్యలు వినాలి. వీళ్ళు చేసే విధ్వంసాన్ని అది ఎట్లా అంటే మన ఇక చిన్న పిల్లలు దగ్గర నుంచి, బడులలో చిన్న పిల్లల దగ్గర నుంచి అడవిలో ఉండే జింకల దాకా అందరూ వీళ్ళ పరిపాలన విధ్వంసాన్ని అనుభవిస్తున్నారు. అటువంటి ఒక దుర్మార్గ పరిస్థితులలోకి వాళ్ళ తెలంగాణ ఈడవబడ్డది. మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఈ రకమైనటువంటి వ్యాఖ్యలతో ఆయన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగడానికి కూడా అర్హత లేదు ఆయనకు. తెలంగాణ కదా, ఆయన ఏమన్నా పెట్టుకుంటే వేరే పేరు పెట్టుకోమన్నాడు. ఉమ్మడి పీసీసీ అని ఏమన్నా అట్లా పెట్టుకొని అట్లా ఉండాలి తప్ప ఆయనకు తెలంగాణ నాయకుడిగా ఉండే అర్హత ఆయనకి ఎంత మాత్రం లేదు.